నమస్కారం మిత్రులు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఇది ఎవరిని క్షమించండి. ఎవరిని ఉద్దేశించి కాదు. టాపిక్‌లో వెళ్తే ఇప్పుడున్న అప్‌కమింగ్ యూట్యూబర్‌లకు నేను నాకు ఈ 2 ఇయర్స్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఒకటి మీకు చెప్పదలుచుకున్నా. అదేంటంటే మీరు మాక్సిమం అయితే కంటెంట్ చేయండి. అంటే షార్ట్ ఫిల్మ్ లెక్క యాక్ట్ చేసి చేయడము, లేకపోతే మీరే కెమెరాకు ముందుకొచ్చి ఒక చిన్న బాక్స్ లెక్క కెమెరాలకొచ్చి పక్కకు ఒక ఇమేజ్‌లు తీసి ఆ టైప్‌లో చెప్పుర్రి. మీరనుకుంటారు గానీ ఆహ్, ఇప్పుడు మనకు లైవ్ వ్యూకు వస్తాయనుకుంటారు గానీ, ఇలా కెమెరా ఉండి చెప్పినా గూడా వ్యూస్ మనకొక టాపిక్‌తోని చెప్తే చానా వస్తున్నాయండి. చానా యూట్యూబర్లు అలా చేస్తుర్రు. మా మాక్సిమం ఒకటి 2, 3 ఇమేజ్‌లు టాపిక్‌కి సంబంధించిన క్లిప్పింగ్ చూపిస్తారు. తర్వాత దాన్ని వివరణ చేస్తుర్రు. వాళ్ళకే మస్తు వ్యూవర్‌షిప్ ఉన్నది. ఇప్పుడు ప్రేమ్ టాక్స్ అయితేంది, ఇలా చాలా మంది వాళ్ళు మాక్సిమం మీకు ఆహ్, ఇంకా మ మ మనం వివరిస్తున్నాం గానీ వాళ్ళు ఖాళీ ఆ చాట్ చదువుతారు. అంటే మనకాడ ఆడ మంచి మ్యాటర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉండాలి. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంటే మీకు అంటే ఒక్కటే రోజులో కాదు. వాళ్ళు కూడా చాలా రోజులు బట్టి చేసి వాళ్ళకు చేయడం వల్ల వాళ్ళకొక ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు ఈయన ఏం టాపిక్ చెప్తాడో అని టాపిక్‌లు చెప్తాంటే అట్లా కూడా వస్తున్నాయండి. ఇప్పుడు మీకు కంటెంట్ ఉంటే మీకు ఒక షార్ట్ ఫిల్మ్ రేంజ్‌ది గాని మీకు వేరే మీ 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 సబ్జెక్ట్ ఉంటే పర్వాలేదు. ఆ తీరుగా మీరు అరేంజ్ రీడింగ్ మీకు లేదు ఇంత వేయలేమన్నప్పుడు మనం ఇలాంటి ఇప్పుడు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసుడు, కెమెరా ముందుకొచ్చి పలానా ఎక్స్‌ప్లెయిన్ చేసుడు, వాడికి కూడా వ్యూవర్‌షిప్ మనం ఇప్పుడు చానా చూస్తున్నాము. ఇప్పుడు ఇట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే మైండ్‌ల మన యొక్క వ్యూవర్‌కు మన యొక్క సబ్‌స్క్రైబర్‌కు మనం విషయం చెప్పినప్పుడు మనసులో ఒక క్రియేషన్ జరుగుతుంటది. ఈ లైవ్ ఒకదానికంటే క్రియేషన్‌ది ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుంటది. అంటే మనకు ఇలా జరుగుతది ఇలా అని మన మైండు దానికి తగ్గట్టు వ్యూ ఇస్తది. అది ఇంకా మనకు మంచి ఉంటది. కాబట్టి ఈ మధ్యన అలాంటి వరకంటే 1, 2, 3 క్లిప్పింగ్స్ మనం మాట్లాడిన క్లిప్పింగ్స్ గాని మనం ఎక్స్‌ప్లనేషన్ చేయడం వల్లనే వాళ్ళకి ఇంకెక్కువ తెలుస్తుంది. ఇది ఇలా జరిగింది. చూసి దీనికి వివరణ ఇచ్చిన వాటికే ఎక్కువ అంటే ఈ సబ్జెక్ట్ తెలుస్తుంది. ఆడ ఏం జరిగిందో తెలుస్తుంది. ఇన్ని విధాలుంటాయి. కాబట్టి మాక్సిమం గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్‌గా మిగతా వాళ్ళు కెమెరా ముందుకు రావచ్చండి. కెమెరా ముందుకొస్తే ఏమి తప్పులే. అంటే మనం తప్పుడు మాటలు మాట్లాడొద్దు. వల్గర్‌గా మాట్లాడొద్దు. హ్మ్. బూతులు మాట్లాడొద్దు. అంతే. సబ్జెక్ట్ మాట్లాడి అందరితోటి మంచిగా హ్యాపీగా మాట్లాడాలి. ఆ టైప్‌లో మనం యూట్యూబ్‌లో వీడియో చేయాలి. మీ దగ్గర మంచి షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఉంటే, ఎడ్యుకేషన్ కంటెంట్ ఇది ఇట్లా చేస్తే, టెక్ కంటెంట్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంక మీకు సబ్జెక్ట్ ఉన్నట్టే. ఇక మనం ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ ఉన్నప్పుడు రోజుకొక టాపిక్ మంచి టాపిక్ తీసుకోవాలి. తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వల్గర్ మాట్లాడొద్దు. ఒకరిని ఉద్దేశించి ఉండదు. ఒక ప్రాంతాన్ని గాని, వ్యక్తులను గాని, వ్యవస్థలను గాని ఆ టార్గెటింగ్ ఉండదు. టార్గెటింగ్ వల్ల ఒక సబ్‌స్క్రైబ్ వ్యూవరు మిమ్మల్ని ఏడు చేస్తాడు. అదొక దుమారం అయిపోతది. అందరూ వినేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడినట్టు అందరి తగ్గట్టు మాట్లాడాలి. ఈ వల్గర్‌గా మాట్లాడితే యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కు దగ్గర లోబడే యూట్యూబ్ గైడ్‌లైన్స్ కంటే లోబడే మాట్లాడాలి. అప్పుడు మనకు అరే! ఇది ఇది ఈ మన యూట్యూబరు మంచి మాట్లాడతాడు అనేది మైండ్‌లో వాళ్ళకు వెళ్ళిపోతది. నేను చెప్పేది అప్‌కమింగ్ వాళ్ళకు. ఇప్పుడు సక్సెస్ అయినోళ్ళుగా ఒకప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళు పడ్డోళ్ళే. అంటే యూట్యూబ్ అనేది మనం శాయశక్తులా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది. మీరు చూడండి మన పుట్టి పెరిగిన కాంచి ఇన్నేళ్ళు శ్రమ పడితేనే మనం ఒక ఇంత రూ. 4 తెలివి సంపాదించిన 15 ఏళ్ళు చదివి మనం ఒక 2, 3 ఏళ్ళు రోజుకొక 5, 6 గంటలు నీకు 2, 3 గంటలు ఒక వీడియో తీస్తానికి ఎంత ఎడిటింగ్ అంటే మీ యొక్క ఫ్రీగా హ్యాబిట్ టైమ్‌లో ఇది చేయరి. ఇదొక మీకు నీకొక ఎర్నింగ్ పాయింట్‌గా అయితది. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మీ అప్‌కమింగ్ వోళ్ళు మీకు టైమింగ్ లేదనుకోండి మీ దగ్గర కంటెంట్ ఉండి టైమింగ్ అదే వస్తది. మీకు కంటెంట్ ఉండి అరే! మీ వీడియో చేయాలి. కంటెంట్ ఉన్నప్పుడు మీరు ఆ వీడియో చేయాలి. దగ్గర టాపిక్ ఉన్నప్పుడు. ఒక గంట చెప్పి వీడియో ఇట్లా
కెమెరా ముందుకి ఇచ్చి చేయడం. తర్వాత ఒక గంట ఎడిటింగ్. మన 8 నిమిషాలు ఎడిటింగ్ చేసి చేయాలి. ఫస్ట్‌లో మన ఎడిటింగ్ తెలవవు. ఫస్ట్‌లో మనకి కుదరవు. ఫస్ట్‌లో మనకు ఏదైనా ఏ పనైనా మనకు ముందే ఎక్కువ దాని గురించి సబ్జెక్ట్ తెలవదు. మెల్లమెల్ల నేర్చుకుంటా వావ్! అప్‌గ్రేడ్ అవ్వకుండా పోతే అది మనకు ఒకానొక టైంలో నేను ఇట్లా కెమెరాకొచ్చి మాట్లాడితే ఏదో షై లెక్క ఉండేది ఎడిటింగ్. కాబట్టి క్రమక్రమేణా మీ యొక్క స్కిల్‌ను యూట్యూబ్‌లో అది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా, ఏ టైప్ ఆఫ్ అయినా మీ స్కిల్‌ను డెవలప్ చేసుకొని, ఆ డెవలప్‌మెంట్ మీ వీడియో ఎడిటింగ్ మీద చూపెట్టాలి. అదే విధంగా మీకు అప్‌కమింగ్ వాళ్ళకి కూడా చెప్పండి. ఇప్పుడే మనకి ఏం కాకముందుకే 50,000, 1,00,000 పెట్టి ఏమొద్దు. ఫస్ట్ మీరు స్మార్ట్ ఫోన్ ఉందా? నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు మనకు మినిమమ్ 30,000 దాకా ఉన్నాయి గానీ, మంచి పా పా 20 మెగా అట్లా మంచి మెగా ఆ కెమెరాల మీరు ఒక మంచి వీడియో చేయండి. ఎట్లాగో మనకు లైఫ్ స్టైల్ మన జీవన భాగంగా మనకు మొబైల్ దాంట్లో వీడియో ఒక 10 ట్రై చేయండి. మీకు ఒక 10 వీడియోలతోనే వచ్చేది కాదు. మీ అదృష్టం కాబట్టి ఒకటే వీడియో లక్షల వ్యూస్ పోయి ఎమ్మటే అవ్వచ్చు. అదృష్టం ఉంటది. దాంట్లో కంటెంట్ ఉంటది. ఒకసారి అది అల్గారిథం ఉంటది. కాబట్టి మీరు అంటే ఫస్టే ఒక 50,000, లక్షలు పైసలు పెట్టుకొని అమౌంట్ పెట్టకుండా మీరేం చేస్తారంటే నార్మల్‌గా మీ స్మార్ట్ ఫోన్‌లో మంచి కంటెంట్ తీసి దాన్ని అప్‌లోడ్ చేసి చూడండి. దాని యొక్క ఒక 10, 15 వీడియోలు చూడుర్రి. అప్పుడు మీ యొక్క వ్యూవర్‌షిప్ మీకంతా మీ వీడియో ఏమంటారుగా ఆహ్, మీరిచ్చే ప్రజెంటేషను చూసి తర్వాత మీరు మాకు ఓకే సెట్ అయితదన్నప్పుడు వేలు పెట్టి అది మొబైల్స్ గాని, ల్యాప్‌టాప్స్ గాని సంథింగ్ ఒక యూట్యూబ్ యాక్సెసరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మొదలే అధిక పెట్టుబడి పెట్టకండి. అంటే మీకు పర్వాలేదు అనుకుంటే ఏం కాదు. ట్రై చేస్తే గట్టిగా ట్రై చేయండి. 1 కాదు 2, 3 ఇయర్స్ వరకు ట్రై చేసేటట్టుంటే చేయండి. మెల్లగా మీకు అన్ని సబ్జెక్ట్ అర్థమవుతది. మీకు అన్నీ అర్థమైపోతది. మీరు ఇయ్యాల కాకపోయినా రేపైనా అయితది. మీ వీడియోలు ఇయ్యాల కాకపోయినా రేపు. ఒక్కటండి 2 సంవత్సరం కింద వీడియో పెట్టి ఇప్పుడు కూడా రికమెండ్ అయ్యి వేల వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి మీరొక్కటి చూడండి. రోజుకు 2 గంటలు అంటే అంటే మీకు మీ యొక్క డ్యూటీ 2, 3 గంటలు 2 గంటలు కేటాయించండి. మీరు డెవలప్ అయితారు. అంటే ఇది మంచిగా ఇది క్లియర్‌గా అయినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా రావచ్చు. కానీ ముందే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇట్లాంటి వాటికి రాకూడదు. అంటే మీకు ఇంకొక మెయిన్ పెద్ద ఆదాయం ఒకటి ఉండంగా ఇళ్ళకి రావాలి. డైరెక్ట్ ఇళ్ళకొస్తే మనకు ఆర్థికంగా వెనకబడతాం. మన ఎక్కువగా ఉన్నోళ్ళమైనా గానీ ఒకటి ఉన్నా గానీ చేయాలి. తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నా గానీ మనకొక ఎకానమికల్ సోర్స్ ఉన్నప్పుడే దీన్ని ట్రై చేస్తుండాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. యూట్యూబ్ యొక్క సబ్జెక్టు నా యొక్క అనుభవాన్ని మీకు వివరిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.